Honorable Chief Minister of Andhra Pradesh, Manya Sri Chandrababu Naidu Garu, Yoga Vishwaguru Baba Ramdev Ji Garu, and all other dignitaries who have gathered here, very good afternoon. Sometime back, Prime Minister Honorable Narendra Modi Ji has said that domains like trade, technology, tourism, talent and tradition have the power of redefining existing paradigms. This is the quote he has mentioned, and here in Andhra Pradesh, our Chief Minister has been implementing this particular quote for the past 3.5 decades. And now he is the guiding force to all of us to develop tourism as a world-class destination of Andhra Pradesh. And we are very much proud to announce that first of its kind, Sri Chandrababu Naidu Ji has accorded tourism with industry status. That is the important aspect which has been implementing all these years and all this last year. And here I wish to tell you is that earlier tourism is just confined to only visiting the places. Now it is no longer tourism is visiting the places. Now it has become, it's a feeling of the essence of a destination as well as connecting the people and attracting the people and having lifetime memories. That is being taken up here in Andhra Pradesh right now. And I wish to tell you is that Andhra Pradesh now is ready to invite all the investors who have been participating in this development of tourism activities. As our Suman Bilaji has rightly said, this is the exact right point to participate and invest in tourism activities in Andhra Pradesh. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెబుతున్నామంటే మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలను వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే, గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ స్పష్టంగా కనబడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టాటస్ ఇవ్వడం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ 2-fold యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉంది. ఒక పక్కన సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ స్కీమ్ కానివ్వండి, సాస్కి స్కీమ్ కానివ్వండి, సిబిడిటి స్కీమ్ కానివ్వండి,
ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్స్ అయితే, మరో పక్కన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంతో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం చాలా అందాలు ఉన్నప్పటికీ కూడా, ఎంతో ప్రకృతి రమణీయత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇందాక సుమన్ బిల్లా గారు చెప్పినట్లుగా పూర్తిగా దాన్ని ట్యాప్ చేయలేకపోయాం. ఆ అందాల్ని ప్రపంచానికి చూపించలేకపోయినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా మళ్లీ ప్రపంచానికి చూపించాలంటే కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో ఎవరైతే పెట్టుబడిదారులుగా రాబోతున్నారో వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్లయితే, రకరకాల విధానాల్లో మీరు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందాలని ప్రపంచ పర్యాటకులకి చూపించేటువంటి అవకాశం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఐటీపీ బర్లిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్ చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్తున్నటువంటి ఇతరత్ర యాక్టివిటీస్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, వాటి గురించి మేము రావక్కర్లేదు అక్కడికి, కాకపోతే మీకు సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. యూ హ్యావ్ గాట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ 774 కిలోమీటర్స్, 974 కిలోమీటర్స్. దాని పొడవునా కూడా మీరు అనేక కార్యక్రమాలు చేయొచ్చు. సన్ అండ్ శాండ్ అన్నారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమం వారు చెప్పింది, వెల్నెస్ సెంటర్స్ మా దగ్గర లేవు, మీకు మాత్రమే పరిమితమైనటువంటి గొప్ప యాక్టివిటీ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడ మనకి అనూచానంగా మన భారతీయ సంస్కృతిలో వస్తున్నటువంటి ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఆ యాక్టివిటీస్ని డెవలప్ చేయండి, తప్పనిసరిగా మేము వస్తాం, పర్యాటకులుగా మాత్రమే కాదు పెట్టుబడిదారులుగా కూడా వస్తాం అనేటువంటి మాటని వారు చెప్పారనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో చేసే కార్యక్రమాలు, నిన్ననే రాజమండ్రి దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టుకి మన షెకావత్ గారు, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ గారు వారు రావటం, టూరిజం మినిస్టర్ గారు వారు వచ్చి శంకుస్థాపన చేయటం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా రావటం, అక్కడ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ, ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ప్రోయాక్టివ్ కార్యక్రమాలు కానీ ఇవి చూసిన తర్వాత ఆయన చెప్పారు, నా దగ్గర లాస్ట్ ఇయర్కి సంబంధించి కొంత డబ్బు ఉంది, దాన్ని ఎక్కడో చోట మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, మీరు ఇమీడియట్ గా ఏదో ఒక ప్రపోజల్ పెట్టండి, ఒక 200 కోట్లకి నేను ఇస్తాననేటువంటి మాట సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ మనకి ప్రత్యేకమైనటువంటి అంశంగా మీ అందరికీ నేను మనవి చేసుకునేది, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగం ఎకో టూరిజం పాలసీని కూడా ప్రత్యేకంగా తీసుకొస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఒక పక్కన సముద్ర తీరం, మరో పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎకో టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ అనేక అవకాశాలను ఇస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇవాళ ఒక 6 స్తంభాల మీద పర్యాటక రంగం నిలబడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీ అందరికీ తెలుసు 6 పిల్లర్స్. ఒకటి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్, రెండవది ప్రొడక్ట్ అండ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఏ రకంగా ఇన్వైట్ చేస్తున్నాం, ఏ రకంగా ప్రైవేట్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళకి సింగిల్ విండో ద్వారా వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నాం, దాంతోపాటు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇస్తున్నాం, ఇటువంటి అంశాలను కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు టెక్ అండ్ డెవలప్మెంట్, టెక్ ఎన్హాన్స్మెంట్, ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ దేశంలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి ఆద్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. రాష్ట్రంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడక ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, డీప్ టెక్ గురించి కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ మాట్లాడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ పర్యాటక రంగంలో ఆ క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురావటం కానీ, లేకపోతే ఈ ఏఐ టెక్నాలజీని తీసుకురావటం కానీ, వీటి ద్వారా మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగచ్చు అనేటువంటి విధానాన్ని కూడా ఒక పిల్లర్గా మనం ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా మీకు ప్రత్యేకంగా చెప్పేది క్రియేటివ్ ఎకానమీ. ఇవాళ సృజనాత్మకతకి మనం ఎక్కువ పెద్దపీట వేస్తా ఉన్నాం. ఆ సృజనాత్మకతతోటి ఎకానమీని డెవలప్ చేయొచ్చు. కేవలం డబ్బు ఉండాలనేటువంటి మాట కాదు
ముఖ్యమంత్రి గారు చెప్పే మాట పదే పదే ఒకటే, డబ్బు ఉండాలి, డబ్బు కావాలనేటువంటి మాట కాదు, మీ క్రియేటివిటీని ఉపయోగించండి, క్రియేటివిటీ ద్వారా అనేక అవకాశాలను మనం అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి మాట వారు ఏదైతే చెప్తున్నారో ఆ క్రియేటివ్ ఎకానమీ కూడా ఒక పిల్లర్ గా ఉంది. అదేవిధంగా ఫైనల్ గా కెపాసిటీ బిల్డింగ్. ఈ కెపాసిటీ బిల్డింగ్ విషయంలో కూడా ఎవరైతే ఈ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కొత్త కొత్త విధానాల పట్ల, కొత్త సాంకేతిక విప్లవం పట్ల వారికి సరైనటువంటి అవగాహన కల్పించి వారిలో ఆ కెపాసిటీస్ని బిల్డ్ చేస్తే 100% సంపూర్ణమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడానికి అవకాశం దొరుకుతున్నటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వాటన్నిటినీ ప్రోధి చేసుకుని నిన్న జరిగినటువంటి ఈ మొట్టమొదటి రోజు ప్యానల్ డిస్కషన్స్ లో మీరందరూ కూడా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సలహాలని, సూచనలు ఇచ్చారు. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడానికి, ఈ అమలు చేసేటువంటి క్రమంలో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంతో సహకారాన్ని పొందుతూ, మరో పక్కన ప్రైవేట్ పార్ట్నర్స్ అయినటువంటి మీ అందరితో కూడా సహకారం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్